ఈ ఘటన యూపీలో కాబట్టి భూమి మిగిలింది కానీ గదే కర్ణాటకలో అయితే శవమే దొరికేది అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ పెడతారు. ఇంతకీ ఏం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని ఏటా జిల్లా జలేసర్ అనే పట్టణంలో సునీల్ ఉపాధ్యాయ అనే వ్యక్తి తనకున్న కొంచెం భూమిలో ఓ ఇల్లు కట్టుకున్నాడు. అయితే ఆ స్థలం ఎక్కడుందంటే ఈ ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన స్థలం ఒక దర్గాకు దగ్గర ఉంది. అంతే, ఏముంది, అకస్మాత్తుగా ఓ పెద్ద గుంపు అక్కడికి వచ్చేసింది. ఎట్లా కడతావు ఇల్లు? ఇది వక్ ఆస్తి తెలుసా నీకు, దర్గాకు దగ్గరలో ఉంది, ఇల్లు కడితే ఖబర్దార్ అంటూ ఆయన మీద ఆయన కుటుంబ సభ్యుల మీద రాళ్ళు వేయడం మొదలు పెట్టిండ్రు. ఏందో ఈ శాంతి కామకుల దర్గాలలో రాళ్ళు కుప్పలు కుప్పలు ఉంటాయి. ఈ శాంతి కామకులు రాళ్లను పెట్టుకొని బతికేస్తుంటారు. ఈ రోజు తన భూమిలో తాను ఇల్లు కట్టుకోవడానికి అనుకున్న సునీల్ గారు లాంటి వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకి గివే రాళ్ళు, గవే దర్గాలు, గవే మసీదుల్లో నుంచి వస్తాయి. మళ్ళీ మాట్లాడితే శాంతి కామకులకు కోపం వస్తుంది. ఇక దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిండు. ఎమ్మటే ఆ కంప్లైంట్ రాగానే భూమి రికార్డులన్నీ తెప్పి పరిశీలించడం మొదలు పెట్టిండ్రు. అటు వాళ్ళు వక్ ఆస్తి అని క్లెయిమ్ చేసిండ్రు కదా, ఇది వక్ ఆస్తి కాదు, నాది, నేను కొంచెం కొంచెం కూడబెట్టుకున్న సొమ్ముతో కొనుక్కుంది అని సునీల్ ఉపాధ్యాయ చెప్పడంతో దీని మీద ఎంక్వైరీ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? ఇది యూపీ కాబట్టి. ఇంకో దగ్గర అయితే హే అబ్బే సునీల్ ఉపాధ్యాయ లాంటి బాధ వినేటోడే ఉన్నాడు, ఎందుకంటే ఆడు హిందూ కదా,